తల్లిదండ్రులు ఉండకూడదు, వీళ్ళిద్దరే ఉండాలి. అమ్మ నాన్న లేకపోతే ఇంకెవరైనా డిపెండెంట్స్ అసలు ఉండకూడదు. దే నేమ్డ్ దెమ్ ద డిపెండెంట్స్ యాజ్ డస్ట్బిన్స్. నౌ మీ ఇంట్లో ఎన్ని డస్ట్బిన్స్ ఉన్నాయి? దట్ ఈస్ ద క్వశ్చన్ అనమాట. అంటే పేరెంట్స్ పెద్దవాళ్ళు అయిపోతే మూల కూర్చుంటారు కదా. నిజంగా అంత బ్రూటల్ గా ఎగ్జాక్ట్లీ అమ్మా, ఎగ్జాక్ట్లీ. ఎన్ని కేసులు చూస్తాను. దే నేమ్ దెమ్ లైక్ దట్. అలా అన్నాడని ఒక అతను 40 ఏళ్ళు అయినా ఇప్పటివరకు మ్యారేజ్ చేసుకోలేదు. ఆ అమ్మాయి పెళ్లి కూతురు అలా అడిగిందని. నాకు మ్యారేజ్ వద్దు, నా తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, నేను వాళ్ళకి పుట్టి వాళ్ళకి రుణం తీర్చుకోకపోతే నేను ఇంక దేనికి. ఆ అమ్మాయి అదే క్వశ్చన్ అడిగిందని. ఎన్ని డస్ట్బిన్స్ ఉన్నాయి మీ ఇంట్లో అని అడిగా. అంటే పెద్దవాళ్ళు కాకుండా ఇంకా గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉంటారు ఒక్కొక్కసారి. పాత వాళ్ళు కదా, వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు ఇంట్లో. పాపం వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళని ఎవరు చూస్తారు? వీళ్ళు పిల్లలు కనుక వాళ్ళే చూసుకోవాలి. వీళ్ళు 3rd జనరేషన్ కదా. సో ఈ అమ్మాయి అట్లా అడిగిందని అతను మ్యారేజే చేసుకోలేదు. అంటే రియాలిటీ చాలా దారుణంగా ఉంది అనిపిస్తుంది. మీరు చాలా తెలియదండి. లోపలికి వెళ్తే మేము ఇన్ని ఇలా ఉన్నాయి అని మాకే కొత్త. మీకే బయట వాళ్ళు మీరు ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ మాకే ఇన్ని మాటలు కొత్తగా అనిపిస్తూ ఉంటాయమ్మా. చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. నిజమేనా ఇలా అంటున్నారా వీళ్ళు అని చెప్పేసి అని. పెళ్ళి అనేది ఒక సేక్రెడ్ ఎఫైర్ అనే విషయం పోయిందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్తున్నా, పబ్లిక్గా చెప్తున్నాను ఈ విషయం. మ్యారేజ్ అనేది ఏదో ఇక చుట్టాలు అడుగుతారు కదా, ఏంటి మీ అమ్మాయి 30 ఏళ్ళు వచ్చే పెళ్లి చేయలేదని అంటారని ఒక పెళ్లి చేయడం అనేది ఒక జస్ట్ అందరి కోసం, పబ్లిక్ కోసం అంతే. ఏం లేదు దానిలో. జాగ్రత్తగా ఇలా ఉండాలి, ఇట్లా బిహేవ్ చేయాలి. అత్తగారి ఇంటికి వెళ్తే కొడితే తిడితే అక్కడే ఉండమని అనరు, ఎవరో మనం అందరూ తెలియగల వాళ్ళమే కాబట్టి. బట్ స్టిల్ చిన్న చిన్న విషయాలకు గొడవలు పడకూడదు అన్న చెప్పే విషయం ఎక్కడా కనబడట్లేదు అసలు. సో అందువల్లే డివోర్స్ రేట్ ఎగ్జాక్ట్లీ. అంతే మరి. చిన్న విషయాన్ని కోర్టుకు వెళ్తావు, నువ్వు కోర్టుకు వెళ్ళావు కాబట్టి మరి యాజ్ ఎ జెంట్ ఆ అబ్బాయి కూడా పౌరుషం వస్తుంది కదా. 2 ఫ్యామిలీలు డిస్టర్బ్ అయిపోవడం, ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు మాట్లాడుకోకపోవడం, దీనివల్ల ఎన్నో రకరకాల పేరెంట్స్కి మానసిక వ్యధ. పిల్లాడు ఇలా అయిపోయాడని. ఇటు వీళ్ళకి అంతే, పిల్లలు అయిపోయింది చెప్పలేరు, కానీ కూతురు మీద ప్రేమ ఉండొచ్చు కదా. అవును. సో వాళ్ళు బయటపడరు, మనసులో అనుకుంటూ ఉంటారు. మనకి ఇదే ఇష్యూలో ఫ్యామిలీ కోర్టులు కూడా అందుకనే వెంటనే వాళ్ళు డైవర్స్ ఇవ్వగానే, సపోజ్ మేము మిగిలిన కేసుల్లో ఇచ్చినంత ఫాస్ట్గా డెసిషన్స్ ఇందులో ఎందుకు ఇవ్వరంటే, ఇవాళ కాకపోతే రేపటికైనా వీళ్ళు మనసు మారి వీళ్ళు ఏదైనా అడ్జస్ట్ అవుతారేమో అని వెయిట్ చేస్తూ ఉంటుంది కోర్టు కూడా. ఖచ్చితంగా అమ్మా. దే డోంట్ హ్యావ్ దట్ ఇదనమాట, వెంటనే చేసేద్దాం ఈ కేసు ఇంకా అయిపోయింది, వాళ్ళు వచ్చారు డైవర్స్ ఫైల్ చేశారు రేపు ఈ పార్టీ క్లోజ్ చేద్దాం అని ఉండదు వాళ్ళకి. ఎక్కడైనా మనసు మారి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాగే ఒక అమ్మాయి గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది, బాగానే ఉంది. అన్నయ్య ఈ అమ్మాయి ఇద్దరే పిల్లలు. సో ఇద్దరు రాగానే ఆ వెరీ గుడ్ పోతే పోయింది వదిలేసేసారు అని చెప్పేసి అని ఆల్మోస్ట్ డైవర్స్ తీసుకున్నారు. ఇద్దరు వెళ్ళిపోయి ఆ అమ్మాయి అక్కడ ఆ అబ్బాయి ఇక్కడ అలా ఇద్దరు విడివిడిగా ఉండిపోయారు. సడన్గా వన్ ఫైన్ డే పేరెంట్స్ ఇద్దరు కోవిడ్ టైంలో వెళ్ళిపోయారు. ఇద్దరు అమ్మాయికి పేరెంట్స్ ఇద్దరు నో మోర్ అనమాట. అప్పుడు ఈ వదిన గారు ఇది ఇంకా రోజు ఈ అమ్మాయిని టార్చర్ పెట్టడం మొదలుపెట్టి, అంటే ఎట్లా అంటే ఇక ఇంట్లో ఉండలేని స్థితికి వచ్చేసింది ఆమె మానసికంగా, అక్కడ ఉండలేని స్థితికి వచ్చేసేసింది అనమాట ఇంకా. సో ఇంకా ఆటోమేటిక్గా ఈ అమ్మాయికి నో అదర్ వే అందుకని ఇంకా చచ్చినట్టు వెళ్ళి మళ్ళీ హస్బెండ్ కాళ్ళ వెళ్ళబడి, నేను మీ దగ్గరికే వస్తాను, నేను మీరు చెప్పినట్టే నేను ఉంటాను, నా కేసులన్నీ విత్డ్రా చేసుకుంటాను మీ మీద అని చెప్పేసి అని వెళ్ళి అతన్ని జాయిన్ అయింది. డివోర్స్ అయ్యాక? ఓకే. అదే డ్యూరింగ్ ద ప్రాసెస్ అవుతూ ఉంటుంది కదా, మెయింటెనెన్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా, అవన్నీ నేను విత్డ్రా చేసుకుని నేను మళ్ళీ మిమ్మల్ని జాయిన్ అవుతానని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి. ఓకే. అందుకని ఏం చేస్తారు, ఇప్పుడు ఈ 6 months ఏదైతే ఉందో యూ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ నా హ్యాపీగా ఉంటాను నేను పోతే పోయావు అని అనుకుని వెళ్ళింది అక్కడికి. బట్ పేరెంట్స్ దే ఆర్ నాట్, వాళ్ళు ఏం లైఫ్ లాంగ్ ఉండరు కదా, ఈమె చిన్నపిల్లే కదా, ఆమె కన్నా ముందే వాళ్ళు పోతారు కదా. అవును అవును. ఆవేశంలో అలా చేస్తారు వాళ్ళు. రియలైజ్ అయ్యేసరికి చాలా లేట్ అయ్యి ఆ ఇంట్లో తిట్టించుకుని బయటకు వెళ్ళే పరిస్థితికి వచ్చింది. అవును. మేము చూడం ఇంక నిన్ను ఆ రోజు మా ఆవిడ నన్ను కూడా గొడవ పెడుతున్నాను, వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ స్టార్ట్ అయినాయి ఈ అమ్మాయి వాళ్ళు. సో దట్ వేలో వాళ్ళ అన్నయ్య నువ్వు దారి నువ్వు చూసుకోపోమ్మా, నేను చూడను, నువ్వు ఎక్కడన్నా ఉండు, ఎక్కడన్నా జాయిన్ అవ్వు, ఇంకెక్కడికైనా వెళ్ళని చెప్పి ఇంట్లో పంపించేసాను. ఇంకెక్కడికి వెళ్తుంది, మళ్ళీ వెళ్ళి అబ్బాయి దగ్గరికి సారీ చెప్పుకొని మళ్ళీ అక్కడ జాయిన్, నువ్వు ఎలా చెప్తే అలా ఉంటానని చెప్పేసి అని అడ్జస్ట్ అయిపోయి. ఈ గ్యాప్ రావడం వల్ల ఇలా ఈ వెయిటింగ్ పీరియడ్ వల్ల ఉపయోగపడే విషయాలు ఇలాంటివి. అవునవును, కరెక్ట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి, మీరు అన్నట్టుగా చాలా జరుగుతూ ఉంటాయి. కానీ ఒక రియల్ డిస్ప్యూట్ వస్తే, ఏదంటే ఒక భర్తకి రావచ్చు, భార్యకి రావచ్చు, అక్కడ నిజంగానే ఒక ఫిజికల్ అబ్యూజో లేదంటే మెంటల్ అబ్యూజో ఏదో ఒక ప్రాబ్లం ఉంది, వాళ్ళు చిన్న చిన్న ఇష్యూస్కి కాకుండా పెద్ద ప్రాబ్లంతో సతమతం అవుతూ ఇంకా విడిపోవాలి అని డిసైడ్ చేసుకుంటే భార్య లేదా భర్త ఫస్ట్ కోర్టుకి అంటే అడ్వకేట్ దగ్గరికి రావాలా,
పోలీస్ దగ్గరికి వెళ్ళాలా? అంటే దీంట్లో డిఫరెంట్ కేసెస్ ఉంటాయమ్మా దీంట్లో. ఉమ్, అంటే సపోజ్ ఈఎంఐ డౌరీ కానీ హెరాస్మెంట్ కానీ ఇట్లా పెట్టాలంటే డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఇలా ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను. ఇద్దరు మ్యూచువల్గా చేసుకుంటే అసలు గొడవే లేదు. అవును. ఇంకా నాకు వద్దు నువ్వు, మన ఇద్దరం ఈ గొడవలు పడుతూ మనం ఉండలేమంటే మ్యూచువల్ కన్సెంట్ వేసుకోవచ్చు కోర్టులో. ఉమ్, న్యాయస్థానం ముందుకెళ్ళి ఏమంటే మీ ఇద్దరం ఇలా ఉండలేకపోతున్నాం ఇంకా అని చెప్పేసి అని మనం ఫైల్ చేసిన తర్వాత కరెక్ట్గా వెయిటింగ్ పీరియడ్ అయిపోగానే మీకు అదే రోజు పిలిచి కోర్టులో అందరి ముందు పబ్లిక్గా మీకు గ్రాంట్ చేసేస్తారు డివోర్స్. ఎందుకంటే అసలు కంటెస్ట్ చేయక్కర్లే మ్యాటర్, ఎందుకంటే ఇద్దరు అగ్రి అయ్యారు, ఉమ్, పరస్పరం అంగీకారం ఇది. సో ఆటోమేటిక్గా లేదు అనుకోండి, ఒక ఇలా డైవర్స్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ హీరింగ్స్ అన్నీ జరుగుతాయి, కౌన్సిలింగ్ చేస్తారు అక్కడ కూడా ఉమ్, మీ ఇద్దరు కలిసి ఉండాలని చెప్పి. ఈవెన్ ఇప్పుడు ఈ 498 పోలీస్ కేసు పెట్టినప్పటికి కూడా ఈ సఖి ఇట్లాంటివి ఉంటాయి అనమాట, ఇక్కడ ఆసరా ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. దేర్ ఆర్ సమ్ కౌన్సిల్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళకి రిఫర్ చేస్తారు కేసు. ఉమ్, వెంటనే నువ్వు గొడవపడి నా దగ్గరికి వచ్చావు కదా కోర్టుకు వెళ్ళిపోను అనరు వాళ్ళు. ఉమ్, మిమ్మల్ని ఆ భరోసా సెంటర్కి ఆ సఖీ సెంటర్స్కి పిలుస్తారు మిమ్మల్ని. ఉమ్, ఏంటి బాబు ఏంటమ్మా ఇట్లా ఏంటి హస్బెండ్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు? ఉమ్, సపోజ్ ఎక్కడ వేరే ఊర్లో ఉంటాడే, బెంగళూరులోనే ఉంటాడు హస్బెండ్, నేను ఇక్కడే ఉంటాను అంటుంది అమ్మాయి, నేను అక్కడికి వెళ్ళనండి. అదేంటమ్మా భర్త అక్కడ ఉద్యోగం అయితే నువ్వు అక్కడికి వెళ్ళాలి కదా, ఉమ్, సో వై డోంట్ యు గో దేర్ అని చెప్పని అట్లా వాళ్ళు కౌన్సిల్ చేస్తారు. ఆ అబ్బాయినైనా ఏంటయ్యా బాగా చూసుకోవాలి అమ్మాయినని ఇద్దరికీ చెప్తారు వాళ్ళు. ఓకే. ఒకళ్ళకే కౌన్సిలింగ్ చేయరు వాళ్ళు, ఇద్దరికి. నువ్వు కూడా అమ్మాయిని ఏమనడానికి వీల్లేదు, తీసుకెళ్ళి అమ్మాయిని అని, ఉమ్, నువ్వు కూడా భర్త దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అని ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. మీ ఎక్కడ తప్పు జరుగుతుందో అది చూస్తారు వాళ్ళు కూడా, అబ్జర్వ్ చేసి ఇట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పి మనకి నచ్చ చెప్తారు వాళ్ళు. ఉమ్, బట్ స్టిల్ ఏంటంటే ఇంకా నాకు లేదు నేను వాళ్ళ మాట నేనే వినేదంటే కోర్టుకు వెళ్తారు. ఉమ్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్తారు వాళ్ళు ఈ ఓకే. కౌన్సిలింగ్కి. ఉమ్, అప్పుడు కోర్టుకు వెళ్ళి అక్కడ ఫైట్ చేస్తూ ఉంటారు. ఓకే. ఏళ్ల తరబడి తిరుగుతూ ఉంటారు అనమాట. డెస్పరేట్ ఉమెన్ అనిపిస్తుంది, అయ్యో ఏంటి వీళ్ళు ఇంత కష్టపడి అసలు కోర్టులో అట్లా చిన్న పిల్లల్ని పెట్టుకుని అవును. ఎంత ఉసూరుమంటుందో మరి చూస్తూ ఉంటే, జీవితం అంతా పాడు చేసుకుని ఆ పిల్లలు వాళ్ళకు వాటర్ బాటిల్ ఒక లేస్ ప్యాకెట్, ఎందుకు అంత కష్టాలు? అడ్జస్ట్ అవ్వాలి ఎప్పుడైనా సరే, లైఫ్ అడ్జస్ట్మెంటే. ఉమ్, ఇప్పుడు నువ్వు నీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు అడ్జస్ట్ అవ్వట్లా, రేపొద్దు నీ అన్నయ్యో తమ్ముడు వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి, నీ చెల్లెలతో పెళ్ళి అవుతుంది, వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉంటూ ఉంటారు నీ కళ్ళ ముందే, అప్పుడు నీకు ఎంత బాధ? ఉమ్, వాళ్ళని చూస్తూ ఉంటే నీకు బాధగా ఉంటుంది కదా. వాళ్ళు ఈ రోజున చూసినంత బాధగా అయ్యో బాధలో నా కూతురు నా దగ్గరికి వచ్చింది నన్ను ప్రేమగా నిన్ను చూడరు తర్వాత. ఉమ్, అది రికగ్నైజ్ చేయాలి గ్యారంటీ ఎప్పటికైనా సరే. అవును. లాంగ్ రన్ మీద నా లైఫ్ ఇలాగే హ్యాపీగా జరగదు అని రికగ్నైజ్ చేయాలి.